హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి క్విక్ సార్ట్. ఆల్రెడీ క్విక్ సార్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది టైం కాంప్లెక్సిటీ. ఈ టైం కాంప్లెక్సిటీ ఎందుకు సపరేట్గా చేస్తున్నా అంటే వీడియో, ఈ టైం కాంప్లెక్సిటీస్ ఎలా వచ్చినాయో మనం రికరెన్స్ రిలేషన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇవి కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కంపల్సరీ వస్తాయి. సో అందుకే నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే లెంతీ అయిపోయింది వీడియో అది. సో దట్స్ వై, లెట్స్ గో టు ది టాపిక్. సో బెస్ట్ మనకి ఏమేమి ఉంటాయి టోటల్, నేను టైం కాంప్లెక్సిటీలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. 3 టైప్స్ ఉంటాయి టైం కాంప్లెక్సిటీలో: బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్ అని. సో బెస్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్లో మనకి వచ్చేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఉంటుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ వర్స్ట్ కేస్కి వచ్చేవరకు ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉంటుంది, బిగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఇవి ఎలా వచ్చినాయో మనం రికరెన్స్ రిలేషన్ యూజ్ చేసి చేద్దాం, ఓకేనా? సో లెట్స్ గో. ఫస్ట్ బెస్ట్ అండ్ యావరేజ్కి రికరెన్స్ రిలేషన్ ఏంటి అంటే టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 2t ఆఫ్ n/2 ప్లస్ బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఓకేనా ఫ్రెండ్స్? సో దీని నుంచి మనం ఓ ఆఫ్ ఎన్ అని ఏమని రాయొచ్చు, ఎన్ అని రాయొచ్చు. సో మనకి ఏమవుతుందంటే టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 2t ఆఫ్ n/2 ప్లస్ ఎన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి n/2 వాల్యూ అనేది మనకు లేదు కదా. సో n/2ని మనం n తోటి రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ n విత్ n/2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది మనకి, టీ ఆఫ్ n/2 2t ఆఫ్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, n ప్లేస్లో ఫస్ట్ n/2 రాయండి. n/2 కింద ఏముంది, బై 2 ఉంది కదా. సో 2 ప్లస్ n ప్లేస్లో n/2. దీన్ని మళ్ళీ మనం ఏమని రాయొచ్చు, టీ ఆఫ్ n/2 ఈక్వల్స్ టు 2t ఆఫ్ n/2/2 అంటే ఏమవుతుంది మీకు, n/4 అవుతుంది. ఓకేనా? n ప్లస్ n/2. ఇది ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు n/4 వచ్చింది కదా. సో ఈ n/4 వాల్యూ మనకు లేదు. సో n/4ని రీప్లేస్ చేద్దాం nలో, ఈక్వేషన్ 1లో. కానీ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయాలి, ఇందులో కాదు, ఓకేనా? టీ రీప్లేస్ n with n/4 in equation 1. సో ఈక్వేషన్ 1 ఏమవుతుంది అప్పుడు, ఇక్కడ ఉంది టీ ఆఫ్ n/4 ఈక్వల్స్ టు 2t ఆఫ్ n/4/2 ప్లస్ n/4. నెక్స్ట్ ఇదేమవుతుంది, టీ ఆఫ్ n/4 ఈక్వల్స్ టు 2t ఆఫ్ n/4/2 అంటే n/8. 4 2s అంటే 8. సో n/8. ఇది n/4. ఇది ఈక్వేషన్ 3. ఇలా మనం ఇంకా చేయొచ్చు, బట్ చేస్తూ వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. సో ఎనఫ్, అప్ టు హియర్ ఎనఫ్ అనమాట. n/8 వరకు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ వచ్చిన 2-3 ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్స్ 1లో సాల్వ్ చేయాలి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే టీ ఆఫ్ n/2 వాల్యూ మనం కనుక్కున్నాం కదా. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ఏమని రాయాలంటే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇలా వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం దాన్ని మల్టిప్లై చేద్దాం. 2 × 2 4t ఆఫ్ n/4 ప్లస్ 2 × n/2 అంటే 2n/2 ప్లస్ n. ఇక్కడ 2n/2 అంటే ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో జస్ట్ నార్మల్గా n మిగులుతుంది. సో అది రాద్దాం.
2 of n equals to 40 of n by 4. e2 get cancel అయిపోతే n plus n మిగులుతుంది. నెక్స్ట్ t of n equals to 40 n by 4 plus 2n అవుతుంది. ఓకేనా, ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే ఈక్వేషన్లో ఈ ఈక్వేషన్ ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా మనకి, ఈక్వేషన్ 3 కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో ఈ 3ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ 4. అప్పుడు t of n 4 t of n by 4 వాల్యూనే కదా మనకు ఉంది ఇక్కడ, చూడండి ఇది రాయాలి దాని ప్లేస్లో 4 of. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. t of n is equals to 8t of n by 8 plus n plus 2n ఎంత 3n. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 5 కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు, t of n 8t కదా, 8ని ఏమని రాయొచ్చు మనం 2 power 3గా రాయొచ్చు కదా. సో t of n by 8ని ఇక్కడ కూడా 2 power 3 plus 3n ఇలా రాయొచ్చు కదా. సో ఇలా అంటే 2 అన్నీ 2 పవర్లో ఉంటాయి. సో అలా ఏమని రాయొచ్చు, t of n is equals to 2 power i ఒకటే చేంజ్ అవుతుంది కదా దేనికైనా కానీ. సో n by 2 power i plus in, ఇది మనకు వచ్చే రికన్సిలేషన్, అది ఈక్వేషన్, దాని నుంచి వచ్చే ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 6. సో ఇక్కడ i వాల్యూని మనం లెట్ n by 2 power iని 1 అనుకుందాం. లెట్ అట్లా అనుకుంటే ఇక్కడ ఏమని రాయొచ్చు, దీన్ని బట్టి మనం ఇక్కడ n ఈక్వల్స్ టు 2 power iగా రాయొచ్చు కదా. సో దీనిపైన లాగ్ అప్లై చేద్దాం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, లాగ్ n ఈక్వల్స్ టు లాగ్ 2 power i అవుతుంది. ఇక్కడ మనం బేస్ 2 అప్లై చేసుకోవచ్చు కదా. సో అప్పుడు బేస్ 2 అప్లై చేస్తే లాగ్ n బేస్ 2 లాగ్ 2 power i బేస్ 2. ఇక్కడ ఇది ముందుకు వచ్చేస్తుంది లాగ్ 2, అది ఫార్ములా ప్రకారం వస్తుంది, i లాగ్ బేస్ 2 బేస్ 2. అప్పుడు ఇది ఏమవుతుంది, లాగ్ 2 బేస్ 2 వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. సో మనకి ఇప్పుడు i వాల్యూ వచ్చేస్తుంది. ఈ i వాల్యూని మనం ఈ వచ్చిన లాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది కదా, 6th ఈక్వేషన్ ఉంటుంది కదా, ఈ 6th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ i వాల్యూ ఇన్ ఈక్వేషన్ 6. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈక్వేషన్ 6 ఇక్కడ ఉంది, t of n 2 power i అంటే 2 power i వాల్యూలో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, లాగ్ n బేస్ 2. నెక్స్ట్ 2 power i t of n by 2 power i 2 power i లాగ్ n బేస్ 2 2 power i ప్లస్ i n కదా. సో లాగ్ n బేస్ 2 ఇంటూ n. ఇప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూట్ అయిపోయింది కదా సబ్స్టిట్యూషన్, దీన్ని సాల్వ్ చేద్దాం. 2 power log 2 బేస్ n, ఈ టోటల్ వాల్యూ 1కి ఈక్వల్. సో t of 1 ప్లస్ ఇది n ఇంటూ లాగ్ n బేస్ 2 మీద n లాగ్ n ఇంటూ లాగ్ n బేస్ 2. నెక్స్ట్ సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే n
ఈక్వల్ ఫార్ములాస్ బట్టి చేస్తున్నాను నేను, ఓకేనా. ఇది టోటల్ n వస్తుంది అనమాట. ఇదేంటి T(1) అంటే T(1) దేనికైనా T(1) వాల్యూ 1, ఓకేనా. సిన్స్ గుర్తుపెట్టుకోండి, T(1) వాల్యూ 1. సో T(1) అంటే 1 ప్లస్ n log n బేస్ 2. సో T(n) ఈక్వల్స్ టు n ఇంటూ 1 అంటే n ప్లస్ n log n బేస్ 2. సో ఇది మనకు వచ్చింది. కానీ ఇందులో నుంచి మనం టైం కాంప్లెక్సిటీ ఎలా రాయాలంటే, ఇందులో బిగ్ దేనికి ఉంది, ఇప్పుడు n అంటే ఓకే, n వాల్యూ మనం ఎంత పెడితే అంత కదా. సో nకి ఇది మల్టిప్లై ఉంది, nకి సంథింగ్ ఈజ్ మల్టిప్లైడ్ అంటే ఎక్కువ ఏది వస్తుంది, ఇదే కదా. సో ఈ వాల్యూ బిగ్. సో మనం టైం కాంప్లెక్సిటీ ఎలా రాయాలంటే, టైం కాంప్లెక్సిటీ ఆఫ్ క్విక్సార్ట్ T(n) ఈక్వల్స్ టు బిగ్ O ఆఫ్ ఇది రాయాలి, n log n బేస్ 2. సో బేస్ 2 తీసేసి కూడా మరి రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే O ఆఫ్ n log n అవుతుంది, ఓకేనా. బేస్ 2 ఉన్న బేస్ 2 లేకున్నా నో ప్రాబ్లం, ఇలా మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యావరేజ్ కేస్ది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బెస్ట్ అండ్ యావరేజ్ కేస్ కదా. వర్స్ట్ కేస్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.